హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం రేచీకటిని 10 రోజుల్లోనే తగ్గించేటువంటి ఒక అద్భుతమైన చిట్కాని చెప్పబోతున్నాను. రేచీకటితో చాలా మంది కూడా బాధపడుతున్నారు. విటమిన్ ఏ లోపం వల్ల, కంటి లోపం వల్ల కంటిలో అనేక రకాల నరాలకు ఇబ్బంది కలిగి సరైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరగక ఈ రేచీకట్లు అనేవి రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల వారికి ఈవినింగ్ అయిందంటే లైట్ లేకపోతే కనుక వాళ్ళకి ఏది కనబడదు. ఒకసారి లైట్ బంద్ చేసామంటే అంత శూన్యంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. దాని రేచీకట్ల ప్రాబ్లం అంటారు. ఇది వయసు మళ్ళిన వాళ్ళకే కాకుండా వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య రావడం అనేది జరుగుతుంది. కారణం అధిక వెలుతురులో ఉండడం, కంటికి ఎక్కువగా ఇబ్బంది కలిగే విధంగా ఉండడం, ఎక్కువగా గాలి కళ్ళకు తగలడం వల్ల కానివ్వండి, దీనికి ఇన్ఫెక్షన్ కలిగినటువంటి ఏదైనా ఫుడ్ ఐటమ్స్, ఇన్ఫెక్షన్ ఐటమ్స్ ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా ఈ సమస్యలు రావడం అనేది జరుగుతుంది. చాలా సింపుల్. దీనికి కావాల్సిన ఆవు పేడ, ఆవు అప్పుడే విసర్జించినటువంటి ఆవు పేడను తీసుకొని వచ్చి, ఆవే గుర్తుపెట్టుకోండి, ఆవే తీసుకోండి, బర్రె కానీ గేదె కానీ అవి తీసుకోకండి. ఆవు పేడను తీసుకొని వచ్చి ఒక గుడ్డలో వేసి పిండండి. పిండితే అందులో వచ్చినటువంటి ఈ వాటర్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ని కళ్ళలో ఒక్కొక్క చుక్క చొప్పున వేస్తూ ఉండండి. ఉదయం రాత్రి 2 పూటలా వేసుకోండి. దీని గురించి అయ్యో చీ అని, గలీజ్ అని, స్మెల్ వస్తుందని ఇలాంటి ఆలోచించకండి. ఆవు కొన్ని వందలుగా చెప్పాలంటే కొన్ని వేల రకాల వ్యాధులను నయం చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలను మనకు అందిస్తుంది. అంటే కొన్ని కాలాలలో ఎలా ఉండేదంటే, ఈ ఆవుల్ని పెంచుకునే వాళ్ళు ఆవుల మీద ఇలా నుమురుతూ ఉంటే ఆవులు అనేటి అతని బాడీకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అతను ఏ సమస్యలతో బాధపడుతున్నారని అబ్జర్వ్ చేసుకునేటి అంటే అవి అలా అబ్జర్వ్ చేసుకొని అతనికి కావాల్సినటువంటి ఈ మూలికలను కూడా వెళ్ళి తిని దానికి అంత డైజెషన్ చేసుకొని దాన్ని పేడ ద్వారా కానివ్వండి, లేదంటే పాల ద్వారా కానివ్వండి, మూత్రం ద్వారా కానివ్వండి అందిస్తుందంట. దాని ద్వారా అందుకే సర్వరోగ నివారణం అనేది గోమూత్రంలో లభిస్తుంది అని చాలా మంది అంటారు. కాబట్టి దీన్ని ఏదో నామూషిగా చా అనుకోకుండా చెప్పిన విధంగా చేయండి. కేవలం 10 నుంచి 15 రోజులైనా 10 నుంచి 15 రోజులలోనే మీకు ఈ రేచీకటి సమస్యలు అంటే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి చిట్కా. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్. అంటే ఎప్పటికప్పుడే తీసుకోవాలి, దాచిపెట్టుకోవద్దు. ఏ రోజు వేసింది ఆ రోజే తీసుకొని పిండుకొని ఆ చుక్కల్ని వేసుకోవాలి. ఇలా చేస్తే మీకు ఈ సమస్య అనేది ఎలాంటి మెడిసిన్ లేకుండా పూర్తిగా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.